స్లిమ్మర్ అండ్ హెల్దియర్ యూ, మేక్ ఇట్ ఏ రియాలిటీ విత్ యూ. ఈ రోజు దాకా మీరందరూ ఒక ఇమాజినేషన్ లో ఉన్నారు, ఒక ఊహాగానంలో ఉన్నారు. ఏ రోజైనా మీ శరీరం సన్నగా నాజుగ్గా తయారవుతుందా అన్న అవగాహన ఊహలో ఉన్నారు, ఊహాగానంలోనే ఉన్నారు. జరుగుతుందా ఇలా అంటే ఇప్పుడేమంటుంది హెల్తీ మన వేజ్ యాప్ ప్రోగ్రామ్ లో అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవుతే మీ ఇమాజినేషన్ రియాలిటీలోకి మారిపోతుంది అంటున్నాము. వేజ్ యాప్ వాడటం మొదలు పెట్టగానే మీ యొక్క ఊహాగానం, మీ ఊహలన్నీ రియాలిటీలో మారిపోతాయి. ఎస్, యూ విల్ బికమ్ స్లిమ్, యూ విల్ బికమ్ స్లిమ్మర్ అండ్ హెల్దియర్. స్లిమ్మర్ అండ్ హెల్దియర్ గా మీరు ఈ రోజు మారిపోతారు. ఎలా మారుతారు ప్రోగ్రామ్ చూద్దాం మనము. సో వేజ్ యాప్ వచ్చేసి ఏ ఫార్ములా టు జాప్ అవుట్ యువర్ ఎక్స్ట్రా ఫ్యాట్. ఓకేనా? సో ఇది ఎలా వాడాలి చెప్తాను. లీన్ ప్రో, బర్న్ ఫ్యాట్, బూస్ట్ ఎనర్జీ, బీ లీన్. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ, ఎలివేట్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అంటే మీ శరీరాన్ని, ఓకేనా, ఫిజికల్ మీ పర్సనాలిటీని మీరు మార్చుకోగలరు ఇక్కడ లీన్ ప్రో వాడుకుంటూ. అండ్ యాబ్డో హెల్త్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఫర్ గట్ ఫ్లోరా. అంటే మీ పొట్టలో పెద్ద పేగు చిన్న పేగు ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ప్రీబయోటిక్, దానికి ఒక ప్రోబయోటిక్ ఫుడ్ ఇచ్చుకుంటూ మీ గట్ హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ, అంటే గట్ అంటే సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం మనం. ఓకేనా? సెకండ్ బ్రెయిన్ యాక్టివ్ గా హెల్దియర్ గా ఉంటే ఫస్ట్ బ్రెయిన్ అది కూడా యాక్టివ్ గా పనిచేసి డెసిషన్స్ తీసుకోవడంలో పనిచేస్తుంది. సో టాపిక్ లోకి వెళ్దాం మనము. సో వేజ్ యాప్ టాబ్లెట్స్ ఉన్నాయి, లీన్ ప్రో అనేది పౌడర్ గా ఉంది, యాప్డో హెల్త్ అనేది కూడా పౌడర్ గా ఉంది. నెక్స్ట్ టాపిక్ లో మీకు అంత క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ అందరూ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వేజ్ యాప్ ఏం చేస్తుంది? వేజ్ యాప్ టాబ్లెట్స్ మీ ఫ్యాట్ ని మెటబాలిజం అంటే ఫ్యాట్ మెటబాలిజం కంటిన్యూ చేస్తుంది. ఫ్యాట్ మెటబాలిజం అంటే జీవక్రియ. మీరు తీసుకుంటున్న ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలని బ్రేక్ డౌన్ చేసి వాటిని డైజెస్ట్ చేసి ఎంత శరీరానికి ఉపయోగంగా కావాలనో అంత వాడుకొని రిమైనింగ్ దాన్ని బర్న్అవుట్ చేసి దాన్ని డిటాక్సిఫై చేసేస్తుంది. నెంబర్ 1 మెటబాలిజం. ప్రతి మనిషి రోజు కొన్ని కొవ్వు పదార్థాలు ఆహార రూపంలో తీసుకుంటా ఉంటారు. అది నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి మీరు తీసుకునే బయట ఆయిల్ ఫుడ్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఏదో ఒకటి. సో దాంట్లో మీ శరీరానికి ఉపయోగపడే గుడ్ ఫ్యాట్ ని మెటబాలైజ్ అంటే దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చుకొని రిమైనింగ్ ఫ్యాట్ ని కరిగించి, ఓకేనా, దాన్ని డిటాక్సిఫై చేసి శరీరంలో నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తుంది వేజ్ యాప్ టాబ్లెట్. సెకండ్ 1 అపెటైట్ కంట్రోల్ చేస్తుంది. నేను డే 1 రోజు ఎప్పటి నుంచి అయితే నేను దీని గురించి చెప్పడం మొదలు పెట్టాను ఆ రోజు నుంచి చెబుతున్న ఒకటే టాపిక్ ఏంటిది అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ ఉన్నాడు 6 feet ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు 5.5 ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు 5 feet ఉన్నారు. అంటే దాంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ హైట్ ప్రకారంగా, మీ వెయిట్ ప్రకారంగా, మీ వేస్ట్ సైజ్ అంటే మీ నడుము దగ్గర అంటే నడుము అనము కటివలయము దగ్గర ఉన్న ఆ విడ్త్, ఓకే, ఆ విడ్త్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీ శరీరానికి ఎంత అవసరం అంటే ఏం అవసరం ఇక్కడ, ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరం, ఎంత ప్రోటీన్ అవసరం, ఎన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అవసరం, ఎంత ఫ్యాట్ అవసరం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలా డిసైడ్ చేశాక అంటే ఈ వేజ్ యాప్ టాబ్లెట్స్ మీరు వాడుతున్నప్పుడు మీ శరీరం తనకు తాను అంటే మీ శరీరంలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీ తనకు తాను ఒక సిస్టమ్ లోకి తెచ్చుకుంటుంది. 6 feet వ్యక్తికి ఎలా ఉండాలి, ఎంత ఉపయోగపడుతుంది, రిమైనింగ్ ని ఎలా బయటికి తీయాలి, 5.5 వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత అవసరం, 5 feet వ్యక్తికి ఎంత అవసరం, లేడీస్ కి అయితే ఎంత అవసరం, ఓకేనా, ఇలా డిసైడ్ చేసి మీరు తీసుకుంటున్న ఆహారాన్ని అంటే ఇంతకు ముందు మీరు ఎంత పడితే అంత తీసుకుంటున్నారు, మీ ఆకలి ఉన్నది అనుకుంటా, కానీ ఆకలి అనేది మీకు నచ్చిన ఫుడ్ ని మీకు విరక్తి పుట్టేదాకా తింటున్నారు మీరు. ఇక్కడ వాస్తవానికి విరక్తి చెందేదాకా తినడం అనేది ఆకలి కాదు. మీ శరీరానికి మీ బిఎంఐ ప్రకారంగా, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా మీకు ఎంత ఆహారం తీసుకోవాలనో డిసైడ్ చేసేస్తుంది మీ బాడీ ఇప్పటి నుంచి. అంటే అపెటైట్ ని కంట్రోల్ చేస్తుంది, మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది,
మీ అవసరాన్ని తీరుస్తుంది. ఓకేనా? అవసరం అనేది తీరిపోతుంది, మీ శరీరం యొక్క అవసరం అయితే తీరిపోతుంది, కానీ మీ ఆకలి కంట్రోల్ అవుతుంది. 1. నెక్స్ట్ వచ్చేసి ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి? ఓకేనా? ఈ టాబ్లెట్స్ దేనికి పనిచేస్తాయి అంటే ఇక్కడ మీకు థర్మోజెనెసిస్ వేజాప్ టాబ్లెట్ వాడడం వలన థర్మోజెనెసిస్ ప్రాసెస్ అనేది మీ శరీరంలో స్టార్ట్ అవుతుంది. థర్మోజెనెసిస్ ప్రక్రియ అంటే ఏంటిది అంటే మీ శరీరంలో కొవ్వు కరిగించేదందుకు ఏదైతే వేడి కావాలనో ఆ వేడిని క్రియేట్ చేసి ఆ వేడి ద్వారా మీ శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగించి ఆ కొవ్వుని డిటాక్సిఫై చేసి మీ శరీరంలో నుంచి బయటికి పంపించేస్తుంది. సో వేజాప్ టాబ్లెట్ వాడడం వల్ల అలా జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇక్కడ కొన్ని స్టడీస్ జరిగాయి దీని మీద. ఓకేనా? దేని మీద జరిగాయి? సిఎల్ఏ మీద జరిగాయి. సిఎల్ఏ అంటే ఏంటిది? ఇక్కడ కంజుగేటెడ్ లైనోలెయిక్ యాసిడ్ సపోర్టెడ్ బై స్టడీస్ షోయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైనోలెయిక్ యాసిడ్. కంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్ అంటే ఇది ఏంటిది అంటే ఒక రకమైన omega-6 ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది విన్నారు మీరు ఇన్ని రోజులు. ఈ రోజు నేను చెప్పేది ఏంటిది అంటే omega-6 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఓకేనా? దే ఆర్ ఫౌండ్ ఇన్ సమ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ ని మీరు సేవించినప్పుడు ఓకేనా ఆ కంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ సమ్ ప్రోడక్ట్స్ ఆర్ సప్లిమెంట్స్. అంటే మీరు వాడే సప్లిమెంట్స్, ఎగ్జాంపుల్ మనదే సప్లిమెంట్ అనుకుందాం. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ వెయిట్ లాస్. బాడీలో ఉన్న అధిక బరువుని తగ్గించడానికి ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఏవి? సిఎల్ఏ టాబ్లెట్స్ లో. ఓకేనా? కంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్స్ అన్నట్టు. ఇవి ఏం చేస్తాయి? మీ బాడీ ఫ్యాట్ ని కరిగించి ఆ బాడీ ఫ్యాట్ ని బయటికి డిటాక్సిఫై చేసి మీకు వెయిట్ లాస్ లో సహకరిస్తాయి. నెక్స్ట్ దీంట్లో గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ వెయిట్ లాస్ లో ఉపయోగపడతాయి. గార్సినియా కంబోజియా ఓకేనా ఒక రకమైన మూలిక. ఇది మీ బాడీలో ఉన్న కొవ్వుని తగ్గించడమే కాకుండా మీ ఆకలిని కంట్రోల్ చేయడంలో కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఏది? వేజాప్. దీంట్లో కొన్ని హిడెన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నేను ఇంగ్రీడియంట్స్ గురించి ఏమి చెప్పట్లేదు, ఎలా పనిచేస్తాయి సార్ అనే టాపిక్ మీద మాట్లాడాను. ఒకటి, కొవ్వు కరిగిస్తుంది. రెండోది, ఆకలి తగ్గిస్తుంది. మూడోది, కొవ్వు కరిగించడానికి కావాల్సిన హీట్ ని జనరేట్ చేసి ఆ కొవ్వుని అధిక కొవ్వుని కరిగించే మెటబాలిక్ యాక్టివిటీని పెంచేస్తాయి. అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్, లైనోలిక్, కంజుగేటెడ్ లైనోలినిక్ ఓకేనా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ శరీరంలో పెంచి మీకు వెయిట్ లాస్ లో ఉపయోగపడతాయి. రైట్ హియర్. సెకండ్, లీన్ ప్రో ఎలా పనిచేస్తుంది? లీన్ ప్రో ఏంటిది? ఒక ప్యాకెట్ లో పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ని నీళ్ళల్లో కలిపి మీరు దీన్ని సేవించాలి, తాగేయాలి. ఓకేనా? దీన్ని ఎలా సేవించాలి అనేది ఇది ఒక మీల్ రిప్లేస్మెంట్ ఫర్ కెలోరీ డెఫిషిట్ అండ్ లీన్ మజిల్ సపోర్ట్. లీన్ ప్రో తీసుకున్నప్పుడు మీరు ఆ పూటకి మీల్ ని రిప్లేస్ చేయాలి అంటే దాన్ని ఐదర్ బాగా తగ్గించాలి లేదా మీరేం చేయొచ్చు అంటే ఆ పూటకి మీల్ ని మొత్తానికే క్యాన్సిల్ చేసేయాలి. అంటే ఆ పూటకి మీరు ఆ భోజనం చేయకూడదు. లీన్ ప్రో తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ లీన్ ప్రో తీసుకున్నప్పుడు మీరు మీల్ రిప్లేస్మెంట్ చేస్తే కెలోరీ డెఫిషిట్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఆ పూటకి ఆహారం తీసుకోనప్పుడు మీ యొక్క కండరాల మీద ఎఫెక్ట్ పడుతుందని ఏదైతే అనుకుంటారో మీ లీన్ మజిల్స్ ఓకేనా ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతాయి, అవి సన్నబడిపోతాయి అని అనుకుంటున్నారో వాళ్ళకు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. లీన్ మజిల్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఏదైతే లీన్ మజిల్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయో మీ శరీరంలో ఆ కండరాలు వీక్ కాకుండా ఆ కండరాలకు ఒక సపోర్ట్ ఇస్తుంది లీన్ ప్రో. ఒకటి, ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. దీంట్లో ఏ రకమైన జంతు ఆహారం లేదు. జనరల్లీ ప్రోటీన్ అనగానే మనం నాన్ వెజ్ దిక్కుకెళ్తాము. దీంట్లో ఏ రకమైన కొవ్వు పదార్థాలు అంటే ప్రోటీన్ పదార్థాలు అంటే మాంసాకృతులు నాన్ వెజ్ కి చెందినవి కావు.
ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ విచ్ హ్యావ్ షోన్ సుపీరియర్ సెటైటీ, అంటే ఒక మంచి రకమైన రిజల్ట్ ఇస్తుంది మీ శరీరం మీద. అండ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్, ఏదైతే అమైనో యాసిడ్స్ అంటే మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి. దెన్ మూడోది వచ్చేసి యాబ్డో హెల్త్. యాబ్డో హెల్త్ లో ఏమున్నాయండి, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ అంటే మీ యొక్క జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నంబర్ 1. నంబర్ 2, ఫైబర్ డిటాక్స్. పీచు పదార్థాలు తిన్నప్పుడు మీ బాడీ డిటాక్సిఫికేషన్ సక్రమంగా జరుగుతుంది. సో మీరు తీసుకునే ఆహారంలో ఈ రోజుల్లో ఫైబర్ అంటే పీచు పదార్థాలు తగ్గిపోయాయి, వాటి యొక్క డెఫిషియన్సీ కనబడుతుంది. సో యాబ్డో హెల్త్ సేవించిన వాళ్లకు ఆ లోపం అనేది తగ్గిపోయి మీ బాడీ డిటాక్సిఫికేషన్ సక్రమంగా జరుగుతుంది. మూడవది ప్రోబయాటిక్ సపోర్ట్. ప్రతి మనిషి యొక్క శరీరంలో పెదపేగులో 300 రకాల జాతులకు చెందిన బ్యాక్టీరియా ఉంటుంది. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా ప్రీబయాటిక్, దానికి కావాల్సిన ఆహారం ఏంటిది, ప్రోబయాటిక్. ఓకేనా, ఆ ప్రోబయాటిక్ సపోర్ట్ మీ శరీరంలో ఉన్న బ్యాక్టీరియాకి యాబ్డో హెల్త్ ఇచ్చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా సక్రమంగా పనిచేస్తే మీకు డైజెషన్ ప్రాపర్ గా ఉంటుంది, ఆకలి ప్రాపర్ గా ఉంటుంది, జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావు. అండ్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్లోటింగ్, ఐబిడి, ఐబిఎస్, కాన్స్టిపేషన్ నుంచి దూరంగా ఉంటారు. ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ లైక్ ఐనులిన్, దీంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయంటే మీ గట్ లో ఉన్న మైక్రోబయోటా దాన్ని సపోర్ట్ చేసి అది మీ శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగించి దాన్ని బయటికి తీసి మీ శరీరానికి ఉపయోగం లేని కొవ్వుని బయటికి తీసేసి మీ వెయిట్ లాస్ ని రెగ్యులేట్ చేసి మీ జీవక్రియను సక్రమంగా నడిపిస్తుంది. ఇది మన సిస్టమ్ కున్న సపోర్ట్. ఇది అంటే వేజాప్ తింటే ఏమవుతుంది సార్, లీన్ ప్రో తాగితే ఏమవుతుంది సార్, యాబ్డో హెల్త్ తాగితే ఏమవుతుంది సార్. ఈ రోజు జరిగింది, ఈ రోజు నేను చెప్పింది ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. దీని మీద ఇంకా చాలా బ్రహ్మాండమైన టాపిక్స్ ఉంటాయి రాబోయే రోజుల్లో. చాలా చాలా డెప్త్ లో సబ్జెక్ట్ ఉందండి. ప్రోడక్ట్ లో ఎంత బలం ఉందో అంత సబ్జెక్ట్ ఉందండి. రైట్ హియర్. సో రైట్ నౌ ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్స్ వాడడం ఎలా అనేది చూద్దాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. రైట్ హియర్. సో మార్నింగ్ టైం పెట్టాను, ప్రోడక్ట్ పెట్టాను, డోసేజ్ పెట్టాను, ఎలా తీసుకోవాలి, హౌ టు యూజ్ అనేది కూడా పెట్టాను నేను ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా తీసుకోవచ్చు ఎవరైనా. మార్నింగ్ 8 to 9 టైంలో, పొద్దుగాల 8 నుంచి 9 గంటల మధ్యలో లీన్ ప్రో ఒక సాచెట్, మార్నింగ్ 8 to 9 లీన్ ప్రో తీసుకోవాలి 1 సాచెట్. డౌట్లు వస్తానే మీకు, నాకు తెలుసు, పడి కడుపున తినాలన్నా, చాయ్ తాగి తినాలన్నా, బిస్కెట్ తాగి తినాలన్నా, ఇడ్లీ. నేను చెప్పేదాకా ఆగండి, కొంచెం వినండి మొత్తం. 8 to 9 లీన్ ప్రో తీసుకునే టైం 1 ప్యాకెట్ 30 grams. దేంట్లో కలుపుకొని తీసుకోవాలి, 200 ml ఆఫ్ వాటర్ అంటే 200 మిల్లీలీటర్ల వాటర్, లేదా స్కిమ్ మిల్క్ పాలల్లో కూడా కలిపి తాగొచ్చు. సార్ ఇది తాగినాక మళ్ళా బ్రేక్ఫాస్ట్ తినాలన్నా, బ్రేక్ఫాస్ట్ ముందా లాస్టా, బ్రేక్ఫాస్ట్ మానేయాలి. లీన్ ప్రో తాగాక బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్, ఇది బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్, మీల్స్ కి రీప్లేస్మెంట్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. మార్నింగ్ మీరు టిఫిన్ చేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, దానికి బదులుగా 8 to 9 టైంలో లీన్ ప్రో ఒక సాచెట్ 200 ml నీళ్ళల్లో లేదా మిల్క్ లో, వేడి మిల్క్ కానీ చల్లని మిల్క్ అంటే కొంచెం గోరువెచ్చని మిల్క్ లో కలుపుకొని తాగేయండి. బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేయండి, అందుకే రెడ్ కలర్ లో పెట్టాను. మీల్ రిప్లేస్మెంట్, మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని మానేస్తే ఏమవుతుంది, మీల్ రిప్లేస్మెంట్ రెడ్యూసెస్ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ అండ్ మెయింటైన్ మజిల్ మాస్. లీన్ ప్రో, ఇది ప్రో అంటే ఓకేనా, దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఇది వాడడం మొదలు పెట్టినప్పుడు మీరు ఏదైతే ఆహారాన్ని మానేస్తారో అంటే భోజనాన్ని మీరు మానేస్తారో అది మానేయడం వలన మీ బాడీకి క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది. అంటే
నిలువ ఉండాల్సిన కొవ్వు పదార్థాలు మీ శరీరంలో తగ్గిపోతాయి. దాంతో పాటు మీ కండరాలకు ఏ రకమైన నష్టం జరగదు. కండరాలు హ్యాపీగా యాక్టివ్ గా మెయింటైన్ అవుతాయి. డౌట్ క్లియర్? చాలా మంది అయ్యో సార్ నేను అన్నం తినడం మానేస్తే ఎట్లా సార్, నాకు బరువు తగ్గిపోతుంది, బరువు తగ్గాలని కూడా ఉంది, మళ్ళా కండరాలు ఉండాలి. కండరాలకు ఏమి కాదు. 200 ml వాటర్ లో లేదా 200 ml మిల్క్ లో కలిపేసి దీన్ని తాగేయండి. బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ అయిపోయింది. మళ్ళీ వేజాప్ టాబ్లెట్, 1 టాబ్లెట్, ఓకేనా? 1 అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లీన్ ప్రో తీసుకునే 1 అవర్ ముందన్నా లేదా లంచ్ కి 1 అవర్ ముందన్నా మధ్యాహ్నం మీకు అనుకూలంగా ఉన్న టైం. కన్ఫ్యూజన్ వద్దు, మళ్ళీ చెబుతున్నాను చూడండి జాగ్రత్తగా, ఓకేనా? 1 అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా సార్ నేను కొద్దిగా అంటే బ్రేక్ఫాస్ట్ కి 1 గంట ముందు లేదా లీన్ ప్రో తీసుకునే 1 గంట ముందు లేదా లంచ్ తీసుకునే 1 గంట ముందు నీళ్లతో, మామూలు నీళ్లతో 1 టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగేయండి. అంటే స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే తెల్లారి లేవంగానే వేజాప్ టాబ్లెట్ 1 వేసుకొని గంట తరువాత లీన్ ప్రో తాగండి. లేదా వేజాప్ టాబ్లెట్ వేసుకొని గంట తరువాత లీన్ ప్రో తాగేసి అనిపిస్తే భోజనం మీరు ఉండలేరు స్టార్టింగ్ లో అనిపించినప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యండి. లేదా సార్ నేను లీన్ ప్రో ఫస్ట్ తాగేస్తా, బ్రేక్ఫాస్ట్ చెయ్యా, మధ్యాహ్నం లంచ్ మాత్రం చేస్తా అని ఉంటే లంచ్ కి గంట ముందు వేజాప్ టాబ్లెట్ వేసుకోండి. రైట్ ఇయర్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ శరీరంలో థర్మోజెనిక్ ఏజెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇవేంటి సార్ కొత్త పిట్ట లెక్క పేరున్నది సార్, ఇదో గమ్మత్ పేరున్నది. థర్మోజెనిక్ ఏజెంట్స్ అంటే ఎవరు అంటే మీ శరీరంలో అధిక కొవ్వు ఏదైతే ఉందో దాన్ని కరిగించడానికి కావాల్సిన వేడి మీ శరీరంలో తయారు చేసే ఏజెంట్స్ ని థర్మోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అవి తయారు చేయడానికి వేజాప్ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. అలా ఆ ఏజెంట్స్ సక్రమంగా పనిచేసినప్పుడు వేడి జనరేట్ అయ్యి ఆ వేడి కారణంగా ఉన్న అధిక కొవ్వు కరుగుతుంది. ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటే కొవ్వు కరిగి డిటాక్సిఫికేషన్ అయి శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది. ఓకే, లీన్ ప్రో, వేజాప్. తర్వాత 11 AM 11 గంటల సమయంలో యాబ్డో హెల్త్ అనేది 1 ప్యాకెట్, ఓకేనా, 1 సాచెట్ మిక్స్ ఇన్ 150 ml ఆఫ్ వాటర్, ఓకేనా, 150. రైట్, జఠరాగ్ని. రైట్, వెరీ గుడ్ సార్. థర్మోజెనిక్ ఏజెంట్స్ అంటే జఠరాగ్ని యాక్టివ్ గా చేస్తుంది. అంటే జఠరాగ్ని బాగా ఉంటే మీ బాడీలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీ సక్రమంగా జరుగుతుంది. యాబ్డో హెల్త్ ని 11 AM 11 గంటలకు 1 ప్యాకెట్ 150 ml ఆఫ్ వాటర్ లో కలిపి మెల్లిమెల్లిగా తాగాలి. ఒకటేసారి గుటుక్కుమనేయొద్దు. దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి అంటే మీ శరీరంలో అంటే మీ పొట్టలోకి, మీ పెద్ద పేగులోకి, చిన్న పేగులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న బ్యాక్టీరియాకి ప్రోబయాటిక్ ఆహారంగా మారి మీ శరీరంలో మీరు తీసుకుంటున్న ఆహారాన్ని సక్రమంగా డివైడ్ చేసి, బ్రేక్ డౌన్ చేసి, డైజెస్ట్ చేసి, అబ్జార్బ్ చేసి మిగిలిపోయిన వేస్ట్ ని సక్రమంగా పనిచేసే విధంగా అక్కడ ఒక పరిస్థితిని క్రియేట్ చేసి బబల్ మూమెంట్ ని రెగ్యులరైజ్ చేస్తుంది. బబల్ మూమెంట్ అంటే మీ పెద్ద పేగులో కదలికలు రావాలి. ఆ కదలికల కారణంగా ఆ మలము అనేది కిందికి జారుతుంది. అలా జరిగినప్పుడు మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం దూరం అవుతుంది. అయిపోయిందా? ఇవి 3 ప్రోడక్ట్స్ ఇక్కడికి అయిపోయాయి. లంచ్ వరకు 3 ప్రోడక్ట్స్ అయిపోయాయి. లేదు సార్, ఓకేనా, నేను ఇంకా వెయిట్ బాగా తొందరగా లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకు ఇంకా లంచ్ తీసుకోవాలి 1 to 2 PM బ్యాలెన్స్డ్ మీల్.
సార్ నేను వేజ్ యాప్ తింటానా, యాప్డో హెల్త్ తింటానా, లీన్ ప్రో తింటానా, పూటకి 3 సార్లు బిర్యానీ తింటానా, చపాతి తింటానా, రొట్టె తింటానా, అన్ని దున్నేస్తానా అంటే ఇది నడవదు. మరి ముందే చెప్తానా, బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. మీ శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ కి ఏదైతే కావాలనో ఆ ఆహారాన్ని తీసుకోండి. కార్బోహైడ్రేట్ సంఖ్య తగ్గించండి, ఫ్యాట్ సంఖ్య తగ్గించండి. ఫ్యాట్ సంఖ్య, కొవ్వు పదార్థాలు సేవించడం మానేయండి. కార్బోహైడ్రేట్స్, ఓకేనా, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. రైస్, వీట్ ఇలాంటివి తగ్గించండి. పూరి, చపాతి, ఓకే, ఇలాంటివి తగ్గించండి. మానేయమని అంటలేను, తగ్గించండి. దాని కన్జంప్షన్ తగ్గించండి. ప్రోటీన్ ఇంటేక్ ని పెంచండి, ప్రోటీన్ తీసుకోండి. రైట్, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ మీల్, లో కార్బ్, ఓకేనా, లో కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్ డైట్స్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను సేవించండి. ఇంప్రూవ్ ఫ్యాట్ లాస్, కొవ్వు పదార్థాలు తగ్గించండి. ప్రిజర్వ్ లీన్ మాస్, అంటే మీ యొక్క లీన్ ఏదైతే మజిల్ ఉందో దాన్ని కాపాడుకోండి. ఇది లంచ్. మళ్ళీ ఈవినింగ్ ఏం చేయాలి సార్? ఆప్షనల్. ఇది మీకు కావాలి అనిపిస్తేనే వేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ఉన్నదే పద్ధతిగా నడిపించండి. ఆప్షనల్. ఎక్కువగా నేను బరువు బాగా ఉన్నాను సార్, నేను తగ్గిస్తాను అన్నప్పుడు ఇది 6 PM వేజ్ యాప్ టాబ్లెట్ 1 ఆప్షనల్ అని రాశాను నేను. మీకు అధిక బరువు ఉంది సార్, తొందరగా తగ్గించాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు 30 minutes బిఫోర్ లైట్ డిన్నర్ ఆర్ స్నాక్, 6 గంటలకు, ఓకేనా, వేజ్ యాప్ టాబ్లెట్ లైట్ గా మీరు డిన్నర్ చేయాలి అనుకున్న ఒక అరగంట ముందు ఇలా వేసుకుంటే మీకు రాత్రి, ఓకేనా, క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే అధిక ఆకలి అనేది తగ్గుతుంది. ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ చూడంగానే తినాలి అనే కోరిక ఏదైతే పుడుతుందో దాన్ని తగ్గిస్తుంది, ఓకేనా. అండ్ మీకు ఆకలి తగ్గించేస్తుంది. దెన్ 7 to 8 టైంలో లీన్ ప్రో వేజ్ యాప్, లీన్ ప్రో వేజ్ యాప్ 6 PM కి ఆప్షనల్. మీకు కావాలంటేనే, అధిక బరువు ఉన్నాను సార్, నేను తొందరగా తగ్గాలి, నేను ఇలా పాటిస్తా ఖచ్చితంగా అన్నప్పుడు లీన్ ప్రో అనేది 1 sachet 7 to 8 PM. రీప్లేస్ డిన్నర్. మీరు డిన్నర్ కి బదులుగా, అంటే టోటల్ గా హెవీ డిన్నర్ తీసుకుంటారు కదా రాత్రి భోజనం, దాన్ని మానేసి ఫాస్టర్ వెయిట్ లాస్ కోరుకుంటున్న వాళ్ళు, అధిక కొవ్వుని, అధిక బరువుని అతి తొందరగా నేను తగ్గించాలి అనుకున్న వాళ్ళు లీన్ ప్రో రాత్రి తీసుకొని రాత్రి భోజనాన్ని తగ్గించండి. లైట్ డిన్నర్ తీసుకోండి, లేదా టోటల్ గా మానేయండి. మీల్ రీప్లేస్మెంట్, మీల్ ని రీప్లేస్ చేయండి. మామూలుగా ఏదైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఓకేనా, ప్రోటీన్ మాంసాకృతులతో కూడిన ప్రోడక్ట్, అంటే మాంసం కాదండి నేను మాట్లాడేది, మాంసాకృతులు అంటే ప్రోటీన్ ఉన్న ప్రోడక్ట్. నైట్ టైంలో అది మీకు ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ స్పైక్స్ ని తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఒకటేసారి డయాబెటీస్ రేంజ్ పెరగకుండా, షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మరీ చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది. ఒకటే రోజుకి ఇది అర్థం కాదు, మనము రోజు సెషన్ చేసుకునేటప్పుడు దీని గురించి చెప్పడం జరుగుతుంది. రైట్, దెన్ వై దిస్ కాంబో వర్క్స్. ఈ కాంబో అనేది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది? వేజ్ యాప్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఎవిడెన్స్ సపోర్ట్స్ ఉన్నాయి దీనికి. ఆక్సిడేషన్, మీ బాడీలో జీవక్రియను సక్రమంగా చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, జఠరాగ్నిని పెంచుతుంది. జఠరాగ్ని పెరిగినప్పుడు తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు తొందరగా కరుగుతాయి. లీన్ ప్రో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, అంటే దీంట్లో మొత్తము ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఫ్లాక్సీడ్, కినోవా, ప్రోబయాటిక్స్ ఉన్నాయి. కాబట్టి మీ పొట్ట ఎప్పటికీ ఇది తీసుకున్నప్పుడు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది, పొట్ట బాగా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మీ శరీరంలో, మీ కండరాలలో ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. మూడవది యాబ్డో హెల్త్. ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో
గట్ హెల్త్ బాగా ఉంటుంది. దీంట్లో కొన్ని మూలికలు కూడా ఉన్నాయి, అవి మీ గట్ హెల్త్ ని ఇన్ఫ్లమేషన్ అంటే వాత రోగం నుంచి కాపాడుతాయి. మీ కడుపు ఉబ్బడం ఏదైతే ఉంటుందో బ్లోటింగ్ దాన్ని తగ్గిస్తాయి. సేఫ్టీ గైడ్ లైన్స్ మస్ట్ డు నాట్ ఎక్సీడ్ 2 వేజాప్ టాబ్లెట్స్ పర్ డే. 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు. అసలుకైతే ఒక్కటి చాలు. నేను అతి తొందరగా అధిక బరువుని తగ్గించాలి అనుకుంటున్న వాళ్ళు ఆప్షనల్ గా 2 తీసుకోవచ్చు, పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి. బట్ 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు. సేఫ్టీ గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాను. పర్ డే 2 వేజాప్ టాబ్లెట్స్, 2 ఒక్కసారే కాదు, పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి. సపోర్టెడ్ బై సేఫ్టీ రివ్యూస్ అండ్ బొటానికల్ బేస్డ్ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ వాడుతున్న వాళ్లకు ఒక స్టడీస్ ప్రకారంగా 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువ వాడకూడదు, సేవించకూడదు. అండ్ ఇంకొక గైడ్ లైన్ ఏంటిది అంటే, ఈ పద్ధతి అంటే ఏది మన వెయిట్ లాస్ మేనేజ్మెంట్ మీరు తీసుకుంటున్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. రోజు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లను ఖచ్చితంగా సేవించాలి. ఎక్కువ నీళ్లను సేవించాలి. డ్రింక్ మోర్ వాటర్. అలా చేసినప్పుడు డైజెషన్ సక్రమంగా ఉంటుంది. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు క్లియరెన్స్ జరుగుతుంది. అండ్ అవాయిడ్ టేకింగ్ యాబ్డో హెల్త్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్. యాబ్డో హెల్త్ అనేది భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. గ్యాప్ ఉండాలి. మినిమం 1 అవర్ గ్యాప్, 2 అవర్ గ్యాప్, లేదా ముందే తీసుకోవాలి. నేను చెప్పిన దాని ప్రకారంగా ఇగో ఎలా తీసుకోవాలి ఇక్కడ రాసి పెట్టాను. ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోమని చెప్పాను. గ్యాప్ ఉంటే ఏమవుతుంది అంటే ఆప్టిమల్ ప్రోబయాటిక్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే మీ శరీరంలో ఉన్న ప్రీబయాటిక్స్ కి కావాల్సినంతగా అబ్జార్ప్షన్ అనేది సక్రమంగా జరుగుతుంది. బెస్ట్ రిజల్ట్స్ విత్ క్యాలరీ రిస్ట్రిక్షన్ ప్లస్ ఎక్సర్సైజ్ ఫౌండేషనల్ ఫర్ సస్టైనబుల్ వెయిట్ లాస్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా హార్ట్ గురు. సార్ నేను వేజాప్ తింటున్నా, లీన్ ప్రో తింటున్నా, యాబ్డో హెల్త్ తాగుతున్నా, బిర్యానీ లేపేస్తున్నా, చపాతీలు పరోటాలు లేపేస్తున్నా, బయట ఫాస్ట్ ఫుడ్ లేపేస్తానా అంటే కుదరదు. మీల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలరీస్ అంటే మీ శరీరంలో అధిక బరువుని, అధిక కొవ్వుని క్రియేట్ చేసే క్యాలరీస్ ని తగ్గించే విధంగా ఉండే ఆహారాన్ని సేవించాలి. అంటే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ ఫుడ్ తగ్గించాలి. అండ్ సక్రమంగా ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా అవసరం. శారీరక ఓకేనా కసరత్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు వాకింగ్ చేస్తారా, జిమ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఇది కరెక్ట్ గా క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు మన ప్రోడక్ట్ ని చెప్పిన విధంగా వేజాప్ 2 టాబ్లెట్స్, 2 కంటే ఎక్కువ లేదు. యాబ్డో హెల్త్ భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. గంటన్నర తర్వాత తీసుకోవాలి. ఇలా సక్రమంగా మీరు చేయగలిగితే మీకు సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. అండ్ హూ ఈజ్ ఇట్ ఫార్? ఎవరు వాడాలి? డిడి ఫార్ములా, డిడి కాంబో లాగా ఎవరు పడితే వాళ్ళు వాడొద్దండి. ఇది పీపుల్ విత్ స్టబాన్ బెల్లీ ఫ్యాట్, ఎవరికైతే అధిక కొవ్వు, బెల్లీ ఫ్యాట్, పొట్ట దగ్గర, పొట్ట భాగంలో అధిక కొవ్వు ఉంటుందో, అధిక బరువు బాగా ఉంటుందో వాళ్ళు వాడాలి. ఎవరికైతే స్లో మెటబాలిజం ఉంటుందో అంటే జీవక్రియ ఎవరిదైతే చాలా స్లోగా ఉండి తరచుగా కడుపు ఉబ్బడం, తరచుగా వెయిట్ పెరిగినట్టు అనిపించడం, బరువుగా అనిపించడం వాళ్ళు వాడొచ్చు. ఇది కాక ఎవరైతే న్యాచురల్ వెయిట్ కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటి డ్రగ్స్, డేంజరస్ స్టెరాయిడ్స్ వాడకుండా నా అధిక కొవ్వుని, అధిక బరువుని తగ్గించుకోవాలి అని అనుకుంటున్నారో, గట్ హెల్త్ ని మెరుగుపరచుకోవాలని అనుకుంటున్నారు అంటే జీర్ణకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచాలని అనుకుంటున్నారో, ఎనర్జీ లెవెల్స్ ని సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని వాడాలి. హూ ఈజ్ ఇట్ ఫర్? ఎవరు పడితే వాళ్ళు కాదండి. సన్నగా ఉన్నోడు, బక్కగా ఉన్నోడు ఆల్రెడీ వాడితే ఇంకా సిగురు పుల్ల లెక్క అయిపోతాడు. అలాంటిది కాదు, వాళ్ళు వాడదు. ఓన్లీ ఎవరికైతే వెయిట్ లాస్ చేయాలో బరువుగా ఉన్న వాళ్ళు. మరి వేరే వెయిట్ లాస్ ఆప్షన్స్ తో మన కాంబోని కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది?
అంటే బయట మార్కెట్ లో ఉన్నవి ఎలా రెగ్యులర్ వెయిట్ లాస్ ఆప్షన్స్ లో మీకు జనరల్ ఫ్యాట్ బర్నర్స్ ఇస్తారు, అంటే కొవ్వుని కరిగించే పదార్థాలు మెడిసిన్ రూపంలో డ్రగ్స్ రూపంలో ఇస్తారు. కానీ మన దగ్గర టార్గెటెడ్ ఫ్యాట్ బర్నర్స్ విత్ క్లినికల్లీ బ్యాక్డ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇంప్రూవ్డ్ బయో అవైలబిలిటీ. ఆగో సార్, మళ్ళా బయో అవైలబిలిటీ అంటే ఏంటిది చెప్తాను ఇక్కడ. అంటే మీరు వాడుతున్న కాంబో ప్యాక్ లో మీ శరీరానికి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ క్లినికల్లీ టెస్ట్ అండ్ ప్రూవెన్ చేయబడినవి అండ్ మీ బాడీలో బయో అవైలబిలిటీని పెంచుతాయి. బయో అవైలబిలిటీ అంటే ఏంటిది? మీ శరీరంలో జీవక్రియ సక్రమంగా చేయడం ఒకటి, ఆ జీవక్రియకి ఏదైతే ఉపయోగపడాల్సిన వస్తువులు ఉన్నాయో ఓకేనా వాటిని ఉపయోగంలోకి తెచ్చుకొని జఠరాగ్ని పెంచి బాడీలో ఎంతైతే కొవ్వు ఉండాలో దాన్ని ఉపయోగంలో తెచ్చుకొని మిగతా అధిక కొవ్వుని కరిగించి బయటికి తీసేయడంలో ఉపయోగపడుతుంది. సెకండ్ కంపారిజన్, జెనరిక్ మీల్ రిప్లేస్మెంట్స్. వాళ్ళు ఇది తినకండి అది తినకండి అని చెప్పేస్తారు. మనం ఇక్కడ ఏమంటున్నాం? ఫంక్షనల్ ప్లాంట్ ప్రోటీన్ ఇస్తున్నాం, వాళ్ళకు చెట్ల నుంచి వచ్చిన ప్రోటీన్ ఇస్తున్నాం. అడాప్టోజెన్స్ ఉంటాయి దీంట్లో, అంటే మీ శరీరానికి అనుకూలంగా మారిపోతాయి. అవి మీరు వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మీ శరీరానికి అనుకూలంగా ఉపయోగంలోకి వచ్చేస్తాయి. అంటే ఎవరెవరికి ఏ రకమైన మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళకి ఆ రకంగా మారిపోతాయి. గట్ ఫ్రెండ్లీ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. గట్ ఫ్రెండ్లీ అంటే మీ జీర్ణకోశ వ్యవస్థకి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి. బేసిక్ ఫైబర్ సప్లిమెంట్స్ ఇస్తారు అక్కడ. మనం ఇచ్చేటివి స్మార్ట్ ఫైబర్ ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్ సినర్జీ టైలర్డ్ ఫర్ బ్లోటింగ్ అండ్ మెటబాలిజం. మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ లో ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి, ఫైబర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక పద్ధతిగా సినర్జీ టైలర్డ్ అంటే ఒక పద్ధతిగా ఒక సిస్టమాటిక్ వేలో మీ శరీరంలో అవి పనిచేసుకుంటూ అధిక బరువుని తగ్గించుకుంటూ మెటబాలిజం ని సక్రమంగా చేసి మీ యొక్క బ్లోటింగ్ ని తగ్గించేస్తుంది, కడుపుబ్బడాన్ని. అక్కడ మీకు డ్రగ్స్ ఇస్తారు. ఇక్కడ నో సైడ్ ఎఫెక్ట్స్. జిఐ డిస్కంఫర్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో ఏదైతే అసంతృప్తి ఏదైతే ఏమంటాం మనము చిరాకు ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. న్యాచురల్ గా ప్రకృతి పరంగా మీ శరీరానికి అవి అడాప్ట్ అయిపోతాయి. థర్మోజెనిక్ మెకానిజం, శరీరంలో జఠరాగ్నిని పెంచి ఆ జఠరాగ్ని ద్వారా అధిక కొవ్వు కరిగిపోయేటట్టుగా చేయడం. ఓన్లీ ఎక్సర్సైజ్ బేస్డ్ ప్లాన్స్ ఉంటాయి రెగ్యులర్ వెయిట్ లాస్ ఆప్షన్స్ లో. మన దగ్గర కంబైన్డ్ సెటైటీ ఓకేనా, ఎనర్జీ ఓకేనా, మెటబాలిజం అండ్ గట్ డిటాక్స్ ఇన్ వన్ కాంప్రిహెన్సివ్ ప్రోటోకాల్. మీరు ఒకటే అప్రోచ్ లో సేఫ్టీ పాటించవచ్చు. అంటే మీకు సేఫ్టీ ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, మీ జీవక్రియ సక్రమంగా నడుస్తుంది, మీ గట్ డిటాక్స్ అవుతుంది ఓకేనా, అన్ని జరిగిపోతాయి ఒకటే అప్రోచ్ లో మీకు ఇక్కడ. ఓకే, సో హోప్ సో మీకందరికి ఇవాళ నేను చెప్పింది దాదాపుగా మొత్తానికి అర్థం కాకపోవచ్చు. మెల్లిమెల్లిగా ఇదే ప్లాన్ ప్రోగ్రామ్ ని మనం ఒక 3, 4, 5, 6, 7, 8, 9, 10 సార్లు చెప్పుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది. ఓకేనా, సో హోప్ సో యు ఆల్ ఎంజాయిడ్ ది సెషన్. ఓకే, సో దీన్ని ప్రోడక్ట్ ని వాడడం మొదలు పెట్టేయండి. నేను చెప్పాను కదా రేపటి నుంచి. అండ్ కొత్తగా ఉన్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టండి అండ్ ప్రోడక్ట్ వాడండి, వాడిపించండి. రైట్ హియర్